హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేతి బొబ్బట్లు. మా సైడ్ అయితే వీటిని భక్షాలు అంటారండి. మరి మీ సైడ్ అయితే ఏమంటారో ఒక కామెంట్ అయితే చేసేయండి. ఈ రెసిపీని నేను నా హస్బెండ్ ట్రై చేశానండి. టెక్స్చర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంది. ముందుగా నేను 2 గ్లాస్ మైదా పిండిని అయితే తీసుకుంటున్నాను. అందులో హాఫ్ కప్ బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కలర్ కోసం పించ్ ఆఫ్ టర్మరిక్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. కొంతమంది దీన్ని గోధుమ పిండితో కూడా ట్రై చేస్తారు, కానీ నేను మైదా పిండి అయితే యూస్ చేశానండి. ఇక్కడ మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. తగినంత వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ మైదా పిండిని మా హస్బెండ్ అయితే బాగా కలిపేస్తున్నారండి. ఈలోపు నేను వెళ్ళి శనగపప్పును అయితే నానబెట్టుకున్నాను. ముందుగా శనగపప్పు అయితే బాగా కడుక్కోవాలి. బాగా కడిగిన తర్వాతకి వాటర్లో కాసేపు అయితే మనం నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ మైదా పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్స్ శనగపిండి అయితే తీసుకొని నానబెట్టుకున్నాను. ఇది నానబెట్టేసి వచ్చేలోపే మా హస్బెండ్ అయితే పిండిని చాలా చక్కగా కలిపి పెట్టుకున్నారండి. ఇక్కడ మనం కలిపేటప్పుడు గీతో పాటు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. అందులో ఆయిల్ పోసుకొని ఒక 3 గంటలు అయితే పక్కన పెట్టుకుందాము. ఈ లోపు మనం దాంట్లో స్టఫింగ్ అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ 1/2 కేజీ బెల్లాన్ని అయితే యూస్ చేస్తున్నానండి. మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు కూడా తగినంత బెల్లం అయితే యూస్ చేసుకోండి. బెల్లాన్ని ఇలాగా నాలాగా తురుముకోకుండా కూడా కట్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో అయితే బాగా ఉడికించుకోవాలి. చూడండి మీరు ఎంత మెత్తగా ఉడికిందో కనిపిస్తుంది కదా వీడియోలో. ఆ తర్వాత బెల్లాన్ని పప్పుని రెండు కలిపి ఒకేసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్ బెల్లాన్ని వేసి మిక్సీ పట్టాను. మిగతా హాఫ్ బెల్లం అయితే నేను ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని అందులో మంచిగా హీట్ అయితే చేశాను బెల్లాన్ని. బెల్లంలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి బెల్లం పాకం వచ్చేంత వరకు వెయిట్ చేసి స్టఫింగ్ అయితే నేను అందులో యాడ్ చేసుకున్నానండి. దగ్గరకు వచ్చేంత వరకు అది దాన్ని బాగా మిక్సప్ అయితే మనం చేయాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా దగ్గరకు వస్తుంది. లో ఫ్లేమ్లో అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి. అండ్ మిడిల్లో మనం కాస్త నెయ్యి వేసుకొని కలుపుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. స్టఫింగ్ అనేది బాగా దగ్గరకు వచ్చిన తర్వాతకి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫింగ్ అయితే సైడ్కి అనుకోవాలి. అలా సైడ్కి అనుకోవడం వల్ల చక్కగా గాలికి అయితే మంచిగా ఆరిపోతుంది. చూసారు కదా అండి మీరే ఎంత బాగా అయితే డ్రై అయిపోయిందో. బాగా డ్రై అయిన స్టఫింగ్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత బాల్ అయితే చేసుకోవాలి మనం. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు చూసారు కదండి మైదా పిండి ఎంత చక్కగా ఫ్లఫీ లాగా అయిపోయిందో. ఒకసారి మైదా పిండిని బాగా ఆయిల్లో కలుపుకోవాలి. కొంచెం మైదా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని నేను వీడియోలో చూపించినట్టు అయితే ట్రై చేయండి. ఇలా చేశాక మిడిలో స్టఫింగ్ అయితే పెట్టుకొని చక్కగా ఎండ్స్ అన్నీ అయితే క్లోజ్ చేయండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ అంత కష్టపడనవసరం లేదండి, అది మైదా పిండి కాబట్టి వెంటనే క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మైదా పిండిని పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక మన రెసిపీ అయితే ఫైనల్కి వచ్చేసిందండి. ప్యాన్ తీసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని మొత్తం అందులో వేసి చక్కగా కాల్చుకోవాలి. 2 సైడ్స్ బాగా నెయ్యి వేసుకోవాలండి. మీరు వీడియోలో చూసుకున్నట్టయితే చూడండి బొబ్బట్లు అనేవి చాలా పొంగిపోతున్నాయి. ఫైనల్లీ నేతి బొబ్బట్లు రెడీ అండి. చూడండి వీడియోలో ఎంత సాఫ్ట్గా టెక్స్చర్ అయితే కనిపిస్తుంది కదా, చాలా స్వీట్గా ఉన్నాయండి. మీకు కూడా వీడియోలో చూస్తున్నట్టు సాఫ్ట్గా టెక్స్చర్ రావాలంటే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి.
సో ఫ్రెండ్స్, చూసారు కదా మన ఇవాల్టి రెసిపీ. సో ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.